అందరికీ నమస్కారం. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము 18వ రోజు పారాయణము పంచమాధ్యాయము. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు శౌచము. శ్లోకము. ఆశ్విన్యస్య తు మాసస్య యా శుద్ధైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాదతంద్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడు అయి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా కానీ ఊరి వెలుపలికి కానీ వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్రపురీషాలను విసర్జించాలి. పగలు కానీ సంధ్యల్లో కానీ అయితే ఉత్తరాభిముఖంగాను, రాత్రిళ్ళు అయితే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకొని మట్టితోటి శుభ్రం చేసుకొని లింగమందు ఒకసారి, గుదమందు 3 సార్లు నీళ్లతోనూ 2 సార్లు మట్టితోనూ, ఆపానమందు 5 సార్లు, లింగమందు 10 సార్లు నీళ్లతోనూ, రెండిటి యందున మట్టితో 7 సార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడి ఉంది. ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వానప్రస్థులకు 3 రెట్లుగాను, యతులకు 4 రెట్లుగాను నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగం ఆచరిస్తే చాలు. ఆతృతాపరులైన వాళ్ళు అందులో సగం, ప్రయాణాల్లోనూ మార్గమధ్యంలోనూ ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి. కరచరణాంగాది శౌచకర్మ చేసుకొనని వాళ్ళాచరించే కర్మలేవీ కూడా తత్ఫలాలనియవు. దంతధావనం. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మంత్రం. ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖతో దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్రగ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తరువాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ, పుష్ప, తాంబూలాదులను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య, గీత, వాద్యాది సేవలను చేయాలి. దేవాలయంలో కానీ గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయనా పృథురాజా, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి, తాత, నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏదో చెప్పమని కోరాను. అందుకైన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ, నారద, నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ ఉండను. కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాల పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణ గాథలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులవుతున్నారు అని చెప్పాడు. హరిహర, దుర్గా, గణేశ, సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు.
అదేవిధంగా జపా కుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిశన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటినే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా శ్లోకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. 5వ అధ్యాయము సమాప్తము. 6వ నారదుడు చెప్తున్నాడు. రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువుల్లో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, నదుల్లో కానీ, సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనీయాలి. అర్ఘ్యమంత్రం శ్లోకం నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాతుడనగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నాన విధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, ఎతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నే స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణుజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ, కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగానది, సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గారుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనాది నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. పిదప అర్ఘ్యమంత్రం. శ్లోకం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర, తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి.
అనంతరం వేదపారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు శ్లోకం: తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసి మదర్చయా. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడి హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. 5-6 అధ్యాయములు సమాప్తము. 18వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు. వీడియో నచ్చిన వారు దయచేసి ఒక లైక్ ఇవ్వండి.